ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం. అయితే ఇక్కడ కిందటి అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఆఖరిలో మనం కాస్త చెప్పుకునేటటువంటి వివరం చేసుకొని మిగతాది 19వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. ఇత్యుక్త్వాతం తతో గత్వా యథావృతం పురోహితః దైత్యరాజాయ చకర మాచ చక్షుర్మహామునే. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి, ఇగో ఈ రీతిన ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడో హిరణ్యకశిపుడు, అన్ని విధాల ప్రయత్నాలు ప్రహ్లాదుడు అచ్యుతుడు, అనంతుడు, శ్రీమన్నారాయణమూర్తి కటాక్షం ద్వారా బయటపడ్డాడు. దైత్య పురోహితులైనటువంటి వారు భయంకరమైనటువంటి రాక్షసుని, కృత్య అనేటటువంటి రాక్షసుని ప్రయోగిస్తే ఆ కృత్య ప్రహ్లాదుని ఏమీ చేయలేక ఎవరైతే ప్రయోగం చేశారో వాళ్ళనే తిరిగి అంటితే వాళ్ళు ఆ భయంకరమైన అగ్ని జ్వాలల్లో పడి ఆ తాపం తట్టుకోలేక వారు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి స్వపక్షము వైరిపక్షము అనేటటువంటి రెండు పక్షాలు లేనటువంటి ప్రహ్లాద కుమారుడు వారిని రక్షించడానికి ఏ అనంతునితో నీకు పనున్నది అని పలికినటువంటి దైత్య పురోహితులకి ఆ అనంతనామ స్మరణం చేస్తూ ఆ కృత్య కలిగించినటువంటి బాధల్ని ఉపశమింపజేశాడు ప్రహ్లాదుడు. అంతటి మహోత్కృష్టమైనటువంటి మంత్రము అనంత అనేటటువంటిది. అచ్యుత, నారాయణ, జనార్దన ఇన్ని పదాలతో విష్ణువుని స్తుతించాడు ప్రహ్లాదుడు. ఇది 18వ అధ్యాయం. ఓ మైత్రేయ మహర్షి, పాప పంకిలమైనటువంటి మానవులు తాలూక కర్మలు ఏ రకంగా కలియుగంలో ఉంటాయో, ఏ రకంగా ఏ మానవుడు ఏ రకమైన కర్మని ఆచరిస్తాడో ఆ కర్మ ఫలితం కలియుగంలో మానవుడు అనుభవించి తీరుతాడు. కానీ ప్రహ్లాద వృత్తాంతం కానీ ధ్రువుని వృత్తాంతం కానీ విష్ణు పురాణంలో ఉటంకించినటువంటి ఏ పరమభక్తుని తాలూక వృత్తాంతాన్ని కానీ విని జీవితానికి అన్వయం చేసుకున్నటువంటి మానవుడికి కలి ప్రభావం ఉండదు అని మనకి 18వ అధ్యాయంలో సారాంశంగా పరాశరుడు వారు చెబుతున్నారు. ఓ మైత్రేయ, ఈ విధంగా ఆ దైత్య పురోహితులందరూ కూడా బాలుడైనటువంటి ప్రహ్లాద కుమారుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి వెడలిపోయి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం, మేము ప్రయోగించినటువంటి కృత్య మమ్మల్ని చంపివేయాలని, దానికి మేము ఆహుతులం అయిపోకుండా నీ కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఆ విష్ణునామ స్మరణ చేస్తూ మమ్మల్ని రక్షించాడు అని చెప్పగానే అని 18వ అధ్యాయంలో అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇకపోతే ఇక్కడ నుంచి 19వ అధ్యాయం ప్రహ్లాద కృత విష్ణుస్తుతి. ఈ విష్ణుస్తుతి సరే, ఇక్కడ విష్ణు అవ్వచ్చును, ఈశ్వరుడు అవ్వచ్చును, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఎవరట కానివ్వండి, ఆ స్థుతి ఎవరు ఏ విధంగా ధ్రువుడు ఒక రకంగా స్థుతిని చేస్తే ప్రహ్లాద కుమారుడు మరొక రకంగా స్థుతిని చేశారు. వారు ఉటంకించినటువంటి మాటలు ఒకటే, వారు వెళ్ళినటువంటి మార్గము ఒకటే, కానీ విష్ణువు ఎంత పరమాద్భుతమైనటువంటి భక్త పరాధీనుడో ఈ ఘట్టంలో మనకి తెలుస్తుంది. ధ్రువుడుకి ఉండేటటువంటి అవమానం పోవడానికి ధ్రువుడు విష్ణువుని స్తుతించాడు, జపం చేశాడు, తపస్సు చేశాడు, విష్ణువు సాక్షాత్కారాన్ని పొందాడు, తర్వాత తను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సాధించాడు ధ్రువుడు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు తండ్రి ద్వారా తండ్రే వైరిపక్షం వహించి కుమారుణ్ణి చంపివేయాలనేటటువంటి భయంకరమైనటువంటి ఆ పదార్థాన్ని, భయంకరమైనటువంటి ఆ భయంకరమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ విష్ణు పాదాల చెంత నుంచి భక్తిని తీయలేదు. అది మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ అధ్యాయంలో, ఈ 19వ అధ్యాయంలో పరాశరుడు వారు ప్రారంభం చేస్తూ హిరణ్యకశిపుడి గురించి చెబుతూ, హిరణ్యకశిపః శ్రుత్వా తాం
కృత్యాం వితధీకృతాం ఆహూయ పుత్రం పప్రచ్ఛ ప్రభావ స్యాస్య కారణం. హిరణ్యకశిపుడు ఇలా పలుకుతూ, మీరు ప్రయోగం చేసినటువంటి కృత్య పనికిమాలినటువంటిది, పనికి రాకుండా వ్యర్థమైపోయిందని పుత్రుణ్ణి పిలిచి, ఓ కుమార ప్రహ్లాద, నీ ప్రభావానికి కారణమేమిటని ప్రశ్నించాడు. ఇంకా కుమారుడు తాలూకా శక్తి సామర్థ్యాల గురించి, కుమారుడు తాలూకా భక్తి గురించి తెలుసుకోకుండా నువ్వు ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది అని మూఢుడై అజ్ఞానుడై వ్యవహరించేటటువంటి హిరణ్యకశిపుడి తాలూకా మనస్సుని ఇక్కడ మనం చూడవచ్చు. ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన జరిగి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళకి అభినందించి భగవంతుడి తాలూకా ఆశీర్వచనంతో బయటపడ్డావు అని అనకుండా, ఎలా తప్పుకోగలిచావయ్యా, నీకు ఎవరు వెనకాల నుంచి సాయం చేశారు, ఇవే మనం తెలుసుకోవాల్సినటువంటిది కాదు కదా. ఏ ప్రమాదం అయితే సంభవించిందో, అసలు ప్రమాదము అంటే మన బుద్ధికి కూడా తప్పించుకోవడానికి కూడా తోచనటువంటి స్థితిని ప్రమాదము అంటారు. అటువంటి ప్రమాదం నుంచి భగవంతుడు ఒక్కడు తప్ప, పరమేశ్వరుడు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ కూడా తప్పించేటటువంటి ప్రయత్నం చేయలేరు. ఆ పరమేశ్వరుడు మనల్ని తప్పించాడు ప్రమాదం నుంచి అంటే, పరమేశ్వరుడు మన నుంచి కోరుకున్నది నీవు ఇక మీదట అటువంటి ప్రమాదాలలో చిక్కకుండా జాగ్రత్తగా నడుచుకో అని ఒక హింట్ మనకి ఇస్తున్నట్టుగా. అది మర్చిపోయి ఈ రోజుల్లో ఇవాళ మనం బండి తీస్తున్నాం, తెల్లవారిసరికి బయటికి వెళ్తున్నాం, ఎదురుగుండా ఏమిటి వస్తుందో చూడడం, ఎదురుగుండా చిన్నపిల్ల ఉన్నదా, కుక్కపిల్ల ఉన్నదా, మరొక రకమైనటువంటి జీవి ఉన్నదా, ఇక్కడ ఈ మలుపులో ఎంత వేగంతో వెళ్ళాలో అనేటటువంటి ఆలోచన లేకుండా అతి భయంకరమైనటువంటి వేగంతో వెళుతూ మనకి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం స్థితికి జగజారుస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ ప్రహ్లాదుడు అలా కాదు కదా. ప్రహ్లాదుడి తాలూకు చిత్తము, మనస్సు ఎంత నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నదో ఇక్కడ ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఈరోజు మనం ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరలా రేపు అదే పరిస్థితి మనం చేస్తున్నాం. కానీ ప్రహ్లాదుడి తాలూకు చిత్తము ఎల్ల వేళల యందు ఒక్కలాగే ఉంది. అది ఎలా ఉన్నదో ఈ ఎదరఘట్టంలో మనకు తెలుస్తుంది. హిరణ్యకశిపుడు నీవు నీ తాలూకా ఈ ప్రభావానికి కారణమేమిటి అని ప్రశ్నిస్తూ, ప్రహ్లాద ప్రభావోసి కిమే తత్తే విచేష్టితం ఏతన్మంత్రాది ఏతన్మంత్రాదిజ నిత ముతాహో సహజం తవ అని ప్రహ్లాద కుమారుని హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు. అత్యంత మహిమాన్వితుడవు నీకు ఇట్టి గొప్ప శక్తి మంత్రాదుల వల్ల కలిగిందా, లేదా సహజ సిద్ధంగా లభించిందా, ఏమిటి విచిత్రం అని తండ్రి అడిగాడు. ఇక చంపడానికి కుమారుని చంపివేయాలి అనే ఆలోచన కన్నా ఈ శక్తి ఎలా వచ్చింది అనేటటువంటి ఇది తాపత్రయం పట్టుకున్నది హిరణ్యకశిపుడికి ఇక్కడ. ఏవం పృష్టస్తదా పిత్ర ప్రహ్లాదో అసురబాలక ప్రణిపత్య పితు పాదావిందం వచనమబ్రవీతు. సరే, ఇక్కడ హిరణ్యకశిపుడు అడిగాడు, ఈ ఇతరేంటి నన్ను అడగడం ఏమిటి, నన్ను ఎంతవరకు చంపాలని ప్రయత్నం చేశాడు, వీడు నా తండ్రా, వీడిని నేను ఎలాగా తండ్రిగా అంగీకరిస్తాను అని ఈ మాటలు ఏమీ ప్రహ్లాదుడిలో మనస్సులో బుద్ధిలో చేష్టితములలో ఎక్కడా కూడా మనకి కనిపించలేదు. ప్రణిపత్య పితు పాద, ప్రహ్లాద కుమారుడు తండ్రి అడగగానే తండ్రి పాదాలపై పడి వంగి నమస్కరించి, ఓ తండ్రి, ఈ విధంగా తండ్రి పాదాలకి నమస్కరిస్తూ ఈ విధంగా వచించాడు ప్రహ్లాద కుమారుడు. ఈ విధంగా తండ్రితో చెప్తున్నాడు, నా మంత్రాధికం కృతం తాత నవా నైసర్గికం మమ ప్రభావ ఏష సామాన్యో యస్య యాస్యాచ్యుతో హృది. అచ్యుతో హృది. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకం మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఈ మహిమ నాకు మంత్రాదుల వల్ల సిద్ధించింది కాదు. హిరణ్యకశిపుడు అడిగాడు కదా ప్రహ్లాదుని, ఏ మంత్రం వల్ల సిద్ధించింది, నువ్వేమిటి చేసావు ఇంత నీ ప్రభావానికి అని అడిగాడు కదా. ప్రహ్లాద కుమారుడు సమాధానం చెప్తూ, నాకు ఏ మంత్రాదుల వల్ల ఇది సిద్ధించింది కాదు, నాకు సహజంగా లభించింది కూడా కాదు. హృదయంలో ఎవరెవరికి అచ్యుతుడు కలడో
వారి అందరికీ ఇది సామాన్య స్థితే అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నారు. ఎవరైతే హృదయంలో పరమేశ్వరుణ్ణి పెట్టుకొని ఆరాధిస్తారో, హృదయపూర్వకమైనటువంటి భక్తితో ఉంటారో, హృదయంలో ఎలాంటి మలినం లేకుండా భగవంతుని పాదాల పట్ల, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారో, వారందరికీ ఎంతటి ప్రమాదం వచ్చినా సరే ఏ కీడు ఈషన్ మాత్రం ఒక్క పిసరు కూడా కీడు జరగకుండా ఉండి తీరుతుంది. దానికి కారణం అచ్యుతో హృది, అచ్యుతుడు. ఆ పదం జాగ్రత్తగా తెలుసుకున్నాం, అచ్యుతుడు. ఈ పదం గురించి మనం ఎదరగట్టంలో చెప్పుకుందాం. ఇంకా పరమాద్భుతమైనటువంటి విష్ణు స్థితిలో ఇవన్నీ వస్తాయి. అచ్యుతో హృది, నా శ్రీమన్నారాయణుణ్ణి, అచ్యుతుణ్ణి ఎవడు హృదయంలో ఉంచుకుంటారో వారికి ఆ అచ్యుతుడు తాలూక కటాక్షం ఎల్ల వేళల యందు ఉంటుంది అని చెబుతూ, అన్యేషాం చిత్తయత్యాత్మనో యథా తస్య పాప గమస్తాత హేత్వభావన్న విద్యతే అని చెబుతూ, తండ్రి తనకులాగే ఇతరులకు కీడు తలపెట్టడానికి ఏ హాని రాదు, అలాగే ఇతరులపై పాప చింత చేయని వానికి ఏ పాపం అంటదు, కారణం లేనందువల్ల కార్యం పుట్టదు కదా. ఈ శ్లోకం మనకు అర్థం కావడం కష్టం, తాత్పర్యం అర్థం కావడం కష్టం. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఇలా చెబుతూ, తనకులాగనే ఈ రోజుల్లో మనం ఏంటి చేస్తున్నాం, నేను బాగుండాలి, ఇతరులు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకో. అది కాదు కదా, యావత్తు ప్రకృతి బాగుండాలి అంటూ ఇతరులకు కీడు తలపెట్టని వారికి ఏ హాని ఉండదు. ఇక్కడ ప్రహ్లాదుడి తాలూకా చిత్తము జాగ్రత్తగా గ్రహించండి. తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తండ్రికి కీడు జరగాలి, ఆ తండ్రిని నశించిపోవాలి, తండ్రి నశించిన నాకు జీవనం ఉంటుంది అని ఏనాడు ప్రహ్లాదుడు అనుకోలేదు. అదే ఇక్కడ శ్లోకంలో తాత్పర్యంగా వర్చిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఇతరులకి హాని తెలపట్టని వాడికి ఏమీ జరగదు అని చెబుతున్నాడు. ఏనాడైతే నీవు నిన్ను ఎంతలాగా ఇష్టపడుతున్నావో ఇతరుల్ని కూడా అంతలాగా ఇష్టపడుతూ నీ కుటుంబాన్ని వృద్ధి చెందడానికి నీవు ఎంతలాగా జాగ్రత్తగా ఉంటున్నావో అలాగే సమాజం వృద్ధి చెందడానికి నీవు అంత జాగ్రత్తగా ఉండేటట్టుగా, ఇతరులకి కీడు చెయ్యని నాడు నీకు ఎవ్వరూ కూడా కీడు చెయ్యరు కదా అని చెబుతూ, ఇతరులపై పాప చింత చేయని వారికి ఏ పాపము అంటదు అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఈ రోజులలో ప్రత్యక్ష నిదర్శనాలు అవుతున్నటువంటి రోజులు. పాప చింతన చేయని వాడికి ఏ పాపము అంటదు అంటున్నాడు ప్రహ్లాదుడు. పాపచింతన అంటే ఏంటి? అదుగో వాడు అంత ఐశ్వర్యంతో తొలతూగుతున్నాడు, నాకేమిటి దరిద్రం, అదుగో వాడు ఈ పని చేశాడు, నాకేమిటి ఈ పని అవ్వటం లేదు, అదుగో నాతో పాటు చదువుకున్నటువంటి ఆయనకి ఇంత ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది, నాకెందుకు రాలేదు, ఇగో నాతో పాటు వివాహమైనటువంటి ఆవిడికి సంతానం కలిగింది, నాకెందుకు కలగలేదు. ఇది పాపచింతన. వారికి బాగుంది, నాకు బాగులేదు అనేటటువంటిది పాపచింతన. ఆ పాపచింతన చేయని వాడికి ఎలాంటి పాపము అంటదు. ఆ పదం చాలా జాగ్రత్తగా మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇతరుల పట్ల ఇతరులకి కీడు చేయని వాడికి ఎలాంటి హాని ఉండదు, ఇతరుల పట్ల పాపచింతన చేయని వానికి ఎలాంటి పాపము ఉండదు అని చెబుతూ, కారణం లేనందువలన కార్యం పుట్టదు కదా అని చెప్తున్నారు. ఏమిటి కారణం కార్యము? నీవు అపకారికి ఉపకారము. వేమన శతకంలో మనకి ఉంటుంది ఆ శ్లోకం. అది మనం ఇప్పుడు వేమన శతకాలు సుమతి శతకాలు చదువుతున్నామేంటి, ఆ శ్లోకాలు తీస్తున్నాం ఏమైనా? ఎంతసేపు ఇంగ్లీష్ మీడియము, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇవే తప్పిస్తే ఈ సుమతి శతకం దగ్గర నుంచి, వేమన శతకం దగ్గర నుంచి, కృష్ణ శతకం దగ్గర నుంచి, దాశరథి శతకం దగ్గర నుంచి రోజుకొక్క ఆ శ్లోకం చదివి తాత్పర్యం పిల్లలకి చెప్తున్నామా? చెప్పటం లేదా ఈ రోజుల్లోని? అలాంటి వారికి పాప చింతన అనేటటువంటి భావం ఎలా కలుగుతుంది? కలిగేటటువంటి ప్రసక్తే ఉండదు. పాపము అంటే ఏమిటో కూడా తెలుసుకునేటటువంటి రోజులు ఈ రోజులు కావు. ఇది పని చేస్తే మనకి ఏమిటి లాభమో చూస్తున్నాను తప్పిస్తే ఈ పని వల్ల మనకి ఎంతటి పాపం అంటుకుంటుందన్నది ఆలోచనే ఈ రోజుల్లో లేదు. అంతటి భయంకరమైనటువంటి రోజులు కలి ప్రభావం నడుస్తున్నాయి. వాటినన్నింటి నుంచి కూడా మనం రక్షించబడాలి అంటే
విష్ణుపాదాలని పట్టుకోవాలి. పట్టుకున్న నాడు భగవంతుడు మనకి వెన్నంట ఉండి నడిపిస్తాడు, సన్మార్గోపదేశాన్ని చేస్తాడు, సద్బుద్ధిని ప్రసాదిస్తాడు, సద్భక్తిని ప్రసాదిస్తాడు. ఏనాడు భక్తిని ప్రసాదించాడో, విష్ణు పాదాల చెంత మన దృష్టిని నిలుపుతున్నామో, విష్ణువే మనకి సర్వ విధాలా కాపాడగలడు అన్నది మన మనసులో ఉంచుకొని జీవనాన్ని సాగించాలి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి ధరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి.